హలో అండి. ఏంటి టైటిల్ అమ్మ చేతి చేపల పులుసు అని పెట్టిందనుకుంటున్నారా? అంటే అమ్మ చేసిందనమాట. అందుకే అమ్మ చేతి చేపల పులుసు. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని, దాంట్లోకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక్క టమాటా, చిన్న టమాటా వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందనమాట. కారం, మెంతుల పొడి వేసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కడగపెట్టుకున్న చేపలు ఉంటాయి కదండీ! దాన్ని ఒక్కొక్కటిగా దీనికి యాడ్ చేసుకోండి. కొత్తిమీర, తగినంత ధనియాల పొడి వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. మేమైతే ఇక్కడ తీసుకున్న ఫిష్ కొర్రమాట అండి. మేము కొర్రమాట అంటాము. కొర్రమీను. సో, అదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా రెసిపీ అయితే. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదండీ ఫిష్ పులుసు. సో, మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.